ఒక ఘోరమైన కథ ఒకటి చెప్తాను. రాజ్ కుమార్ అనే వ్యక్తి వాడికంటే సైకో, వాడికంటే శాడిస్ట్, వాడికంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకా ఎక్కడ కూడా జరగొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ స్టోరీ ఏంటంటే, రాజ్ కుమార్ అనే వ్యక్తి షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. వీడేంటంటే ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ లవ్కి అమ్మాయి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు. అయినా సరే అమ్మాయిని నేను బాగా చూసుకుంటాను, నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అమ్మాయిని నమ్మించి మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఒక బాబు 3 years, ఇంకొక బాబు 2 years. వీడికి చాలా అఫైర్స్ ఎక్కువ. లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి కాకుండానే వీడికి బయట చాలా ఎఫైర్స్ ఉన్నాయి. వీడు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకునేవాడు. అలానే దైవాలగూడ గ్రామం ఏదైతే ఉందో ఆ మండలానికి చెందిన ఒక అమ్మాయి వెంట పడ్డాడు. ఆ అమ్మాయి 17 years అమ్మాయి, మైనర్. ఆ అమ్మాయి వెంట పడ్డాడు వీడు. ఆ అమ్మాయి భయపడింది. వీడు వెంట పడుతుంటే ఆ అమ్మాయి భయపడి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. ఇలా నా వెంట పడుతున్నాడు అని చెప్పగానే ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీడి పైన కేసు పెట్టారు. ఆ అమ్మాయి పేరెంట్స్ కేసు పెట్టిన తర్వాత వీని తీసుకెళ్లారు. వీని తీసుకెళ్లి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. వీడికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ కౌన్సిలింగ్ చేసి పంపించారు. తప్పంతా అక్కడే జరిగింది. ఎవరైతే అమ్మాయి కేసు పెట్టించిందో ఆ అమ్మాయి పైన, ఇంకా కేసు పెట్టిన తమ పేరెంట్స్ పైన, అందరిపైన పగబెట్టుకున్నాడు. అదే కాకుండా భార్య అంటే కూడా వీడికి ఇష్టం లేదు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు అసలు ఇప్పుడు బాలేవని భార్యని కూడా బాధ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ పగతోనే పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చాడు వీడు. బయటికి రావడంతోనే ఏ అమ్మాయి కుటుంబ సభ్యులైతే వీడిపైన కేసు పెట్టారో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టాడు రాత్రి 11 గంటలకి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ డోర్ తీయగానే ఆమెను చంపేశాడు. అలానే అక్కడే పడుకున్న ఆ అమ్మాయి నానమ్మని కూడా చంపాడు. ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయిని కూడా చంపాడు. అక్కడితో ఊరుకోకుండా వాడి ఇంటికి కూడా వచ్చాడు. నిద్రపోతున్న భార్య, ఇంకా వాడి చిన్న 2 పిల్లల్ని కూడా వాడు చంపేశాడు. ఎంత మూర్ఖుడు కదా వాడు. వాని భార్య ఏమనలేదు, కానీ భార్య వాడికి నచ్చలేదు. ఇలా ఈ అమ్మాయి వెంట పడుతున్నావు, ఇలా ఎఫైర్స్ పెట్టుకుంటున్నావు అని భార్య తిట్టడంతో, విలేజ్లో కూడా వాడి పరువు పోవడంతో పగ పెట్టుకొని భార్యని, పసిపిల్లల్ని కూడా చంపేశాడు. సో మొత్తం వాడి పగకి 6 బలయ్యారు అక్కడికక్కడే. 11 గంటల నుండి 1 గంటల లోపు కేవలం 2-3 గంటల్లోనే వాడు 6 చంపేశాడు. ఎంత మూర్ఖుడు కదా వాడు.